ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. 5వ రోజులో భాగంగా మున్సిపల్ కార్యాలయం గేట్ వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. పర్మనెంట్ సిబ్బందితో కాకుండా బయట వ్యక్తులతో పారిశుద్ధ పనులు చేయించవద్దని గేట్ వద్ద బైఠాయించారు. అనంతరం గేట్ వద్దే భోజనాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన ఆపబోమని స్పష్టం చేశారు. సీఎం జగన్ రెడ్డి తమను మోసం చేశారని మండిపడ్డారు. చలిని సైతం లెక్క చేయకుండా అక్కడే నిద్రించి ఆందోళన కొనసాగించారు. చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. 5వ రోజులో భాగంగా మున్సిపల్ కార్యాలయం గేట్ వద్ద కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలైతే మనం చూస్తాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని రోడ్డున పడేశారని కార్మికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? పవన్, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరూ కూడా పర్మనెంట్ చేస్తాము, సమాన పని సమాన వేతనం కల్పిస్తామంటూ చాలా సభల్లో ప్రసంగాలు ఎదురగొట్టారు. తన మాటలు నమ్మండి, మనమ తిప్పనని చాలా గొప్పగా ప్రకటించుకున్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ రోజు ఎన్నికల సమయంలో కూడా చాలా మంది మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లు కావచ్చు, అలాగే ఇతర కార్మికులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నమ్మే ఓట్లేసి గెలిపించామని కూడా గుర్తు చేస్తా ఉన్నారు. 10 దఫాలుగా వీటిపై అనేక విజ్ఞప్తులు చేసిన కూడా పట్టించుకోకపోవడంతో గత 6 రోజులుగా కూడా వీరు సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు. చాలా చోట్ల కూడా చెత్త పెరిగిపోవడం, ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో పర్మనెంట్ కార్మికులతో పాటు కొన్ని చోట్ల టెంపరీ అంటే తాత్కాలిక పద్ధతిలో అప్పటికప్పుడు రోజు జనసరి కూలీల కింద కొంతమంది తీసుకువచ్చి ఈ చెత్త ఎత్తిచ్చే కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. అయితే దీనికి సంబంధించి చాలా మంది కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించకుండా మళ్ళీ కొత్తగా తాత్కాలిక పద్ధతిలో కార్మికులు తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో వారంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాని ఇటీవల జరిగిన చర్చల్లో కూడా జీతాల పెంపుకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోగా బెదిరింపు ద్వారంతో మంత్రులు మాట్లాడటం కావచ్చు, అదేవిధంగా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడంతో వీరు సమ్మె కొనసాగించాలని కూడా నిర్ణయించారు. ఇందులో భాగంగానే చాలా చోట్ల సమ్మె కొనసాగుతుంది. అయితే నిన్న నందిగామలో వినూత్నంగా కార్మికులు నిరసన చేపట్టారు. ముఖ్యంగా తాత్కాలిక పద్ధతిలో ఎవరైతే కార్మికులు తీసుకువస్తారో వారిని అడ్డుకునే విధంగా తమ ఆందోళన మరింత ఉధృతం కూడా చేశారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయం ఏదైతే బైఠాయించిన కార్మికులు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో 12 ఉద్యోగులతో పాటు తాత్కాలిక ఉద్యోగులు తీసుకొచ్చినట్టు తెలుసుకుని వాళ్ళు అక్కడే బైఠాయించారు. వారు ఎవరిని కూడా బయట పారిశుద్ధ పనుల్లో పాల్గొనకుండా అడ్డుకోవడంతో పాటు ఇటువంటి చర్యలకు ఉపక్రమిస్తే మాత్రం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు. అంతేగాని ఈ తాత్కాలిక బదులు ఎవరైతే కార్మికులు తీసుకొస్తే వాళ్ళందరినీ కూడా బయటకు రానివ్వండి, అక్కడే రోడ్డు మీద బైఠాయించి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి అక్కడే భోజనాలు చేసి అక్కడే రాత్రంతా కూడా ఆ చలి దోమల్లో కూడా నిద్రించిన పరిస్థితి. ఈ దుస్థితి కలగడానికి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణమని కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎందుకంటే ఎంతో నమ్మి ఓట్లేస్తే ఈరోజు తమ నడి రోడ్డు మీద లాగి తమకు అన్ని విధాలు అన్యాయం చేయడానికి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సమస్యలపై సానుకూలంగా స్పందించాల్సిన పాలకులు తమపై బెదిరింపు ద్వారంతో ఎవరిచ్చారో కక్ష సాధింపు ఎవరైతే ఎంతో సభ్యులు కూడా ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. మరోవైపు చాలా చోట్ల ముఖ్యంగా ప్రధాన ద్వారాల వద్ద చెత్తను తీసుకువెళ్తున్నప్పటికీ కూడా కాలనీలోని అపార్ట్మెంట్ల వద్ద ఇళ్ల మధ్య చెత్త పేరుకుపోవడంతో ప్రజలు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా విస్తృతం అవడం, మరోవైపు ఇతర అనారోగ్య కారణాలు సంభవిస్తామని వారు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు కూడా ఈ చెత్త నిల్వ ఉన్న కారణంగా ఇతర అనేక రుగ్మతలకు గురే ప్రమాదం కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ మున్సిపల్ సమ్మెకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి, వెంటనే డిమాండ్ల పరిష్కారం వైపు
రెవెన్యూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మరింత ఉధృతం చేసేదాకా తమ ప్రణాళిక ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు.